అందరికీ నమస్తే. 9th క్లాస్ 4th యూనిట్ నందు ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ ఈ లెసన్ యొక్క సారాంశం వీడియో 2లో ఇప్పుడు మనము చూద్దాము. వైల్ ఐన్స్టీన్ వాజ్ సాల్వింగ్ ది మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజిక్స్, హిస్ ప్రైవేట్ లైఫ్ వాజ్ అన్రావెలింగ్. భౌతిక శాస్త్రంలో ఐన్స్టీన్ అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు అతని వ్యక్తిగత జీవితం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆల్బర్ట్ హ్యాడ్ వాంటెడ్ టు మ్యారీ మిలేవా రైట్ ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ స్టడీస్, బట్ హిస్ మదర్ వాజ్ అగెన్స్ట్ ఇట్. ఆల్బర్ట్ తన చదువు పూర్తయిన వెంటనే మిలేవాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ అతని తల్లి దానికి వ్యతిరేకం. తెలుసు కదా మీకు, మిలేవా ఐన్స్టీన్ యొక్క క్లాస్మేట్. షీ థాట్ మిలేవా, who was 3 years older than her son, was too old for him. తన కొడుకు కంటే 3 ఏళ్ళు పెద్దదైన మిలేవా అతనికి చాలా పెద్దదని ఆమె భావించింది. షీ వాజ్ ఆల్సో బాదర్డ్ బై మిలేవాస్ ఇంటెలిజెన్స్. వయస్సు ఎక్కువే కాకుండా మిలేవా తెలివితేటలతో ఆమె కూడా బాధపడింది. అంటే ఐన్స్టీన్ చాలా తెలివితేటల కలవాడు అని ఆమె ఉద్దేశం. She is a book like you, his mother said. Einstein put the wedding off. ఆమె మీలాంటి పుస్తకం అని తన తల్లి చెప్పింది. ఐన్స్టీన్ పెళ్లిని వాయిదా వేశాడు. షీ ఈజ్ ఏ బుక్ లైక్ యూ అంటే ఐన్స్టీన్ పుస్తకాల పురుగులాగా, అలాగే మిలేవా కూడా ఐన్స్టీన్ లాగానే ఉంది అని చెప్పి తన తల్లి ఐన్స్టీన్తో అంటుంది. ద పెయిర్ ఫైనల్లీ మ్యారీడ్ ఇన్ జనవరి 1903 and had 2 sons. ఈ జంట చివరకు జనవరి 1903లో వివాహం చేసుకున్నారు మరియు వీళ్లకు 2 కుమారులు ఉన్నారు. మొదటగా తన తల్లి మాట విని ఐన్స్టీన్ తన వివాహాన్ని వాయిదా వేశాడు కదా, అంతిమంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారన్నమాట. బట్ ఏ ఫ్యూ ఇయర్స్ లేటర్ ద మ్యారేజ్ ఫాల్టర్డ్. అయితే కొన్నేళ్ల తర్వాత పెళ్ళి కుంటుపడింది, అంటే విభేదాలు ఏర్పడి ఇద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది. మిలేవా మీన్ వైల్ వాజ్ లాసింగ్ హర్ ఇంటెలెక్చువల్ యాంబిషన్ అండ్ బికమ్ యాన్ అన్హ్యాపీ హౌస్ వైఫ్. అదే సమయంలో తన మేధో ఆశయాన్ని కోల్పోయి సంతోషం లేని గృహిణిగా మిలేవా మారింది. కాబట్టి వీళ్ళ వైవాహిక జీవితం ఎంతో కాలం నిలవలేదు. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ కాన్స్టాంట్ ఫైటింగ్ ద కపుల్ ఫైనలీ డైవోర్స్డ్ ఇన్ 1919. ఈ జంట చివరకు 1919వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత, అంటే ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు పొడసూపడం వలన 1919లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఐన్స్టీన్ మ్యారీడ్ హిస్ కజిన్ ఎల్సా ద సేమ్ ఇయర్. ఐన్స్టీన్ అదే సంవత్సరము అంటే 1919లో తన కజిన్ అయిన ఎల్సాను వివాహం చేసుకున్నారు. ఐన్స్టీన్స్ న్యూ పర్సనల్ చాప్టర్ కోయిన్సైడ్ విత్ హిస్ రైజ్ టు వరల్డ్ ఫేమ్. ఐన్స్టీన్ యొక్క కొత్త వ్యక్తిగత అధ్యాయం అతని ప్రపంచ ఖ్యాతికి ఎదుగుదలతో సమానంగా ఉంది. In 1915 he had published his general theory of relativity, which provided a new interpretation of gravity. 1915లో అతను తన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే అంశాన్ని ప్రచురించాడు. ఇది గురుత్వాకర్షణకు కొత్త వివరణను అందించింది. An eclipse of the sun in 1919 brought proof that it was accurate. 1919లో సంభవించిన సూర్యగ్రహణం అది ఖచ్చితమైనదని రుజువు చేసింది ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీని. ఐన్స్టీన్ హ్యాజ్ కరెక్ట్లీ క్యాలిక్యులేటెడ్ ఇన్ అడ్వాన్స్ ద ఎక్స్టెంట్ టు విచ్ ది లైట్ ఫ్రమ్ ఫిక్స్డ్ స్టార్స్ వుడ్ బి డిఫ్లెక్టెడ్ త్రూ ద సన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్. స్థిరంగా ఉండే నక్షత్రాల నుండి వచ్చే కాంతి సూర్యుని గురుత్వాకర్షణ కేంద్రం ద్వారా ఎంతవరకు విక్షేపం చెందుతుందో ఐన్స్టీన్ ముందుగానే సరిగ్గా లెక్కించాడు.
ఇదే విషయం 1919లో సంభవించిన సూర్యగ్రహణం అది ఖచ్చితమైనదే అని రుజువు చేసింది కూడాను. ద న్యూస్ పేపర్స్ ప్రొక్లైమ్డ్ హిస్ వర్క్ యాజ్ ఏ సైంటిఫిక్ రెవల్యూషన్. ఆనాటి వార్తాపత్రికలు అతని పనిని శాస్త్రీయ విప్లవంగా ప్రకటించాయి. ఐన్స్టీన్ యొక్క ఘనతను ప్రశంసించాయి కూడాను. ఐన్స్టీన్ రిసీవ్డ్ ది నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ ఇన్ 1921. ఐన్స్టీన్ భౌతిక శాస్త్రానికి గాను నోబెల్ బహుమతిని 1921లో అందుకున్నాడు. హీ వాజ్ షవర్డ్ విత్ హానర్స్ అండ్ ఇన్విటేషన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ లాడెడ్ బై ది ప్రెస్. ఐన్స్టీన్ను ప్రపంచవ్యాప్తంగా గౌరవాలు మరియు ఆహ్వానాలతో ముంచెత్తారు మరియు ప్రెస్ ద్వారా ప్రశంసించబడ్డాడు. పూల వర్షం కురిపించినట్టుగా ప్రపంచం మొత్తం కూడా అతని శక్తి సామర్థ్యాలను, మేధో సంపత్తిని ప్రశంసించింది. When the Nazis came to power in Germany in 1933, Einstein immigrated to the United States. 1933లో జర్మనీలో నాజీలు అధికారంలోకి వచ్చినప్పుడు ఐన్స్టీన్ యునైటెడ్ స్టేట్స్కు వలస వెళ్ళాడు. 5 years later, the discovery of nuclear fission in Berlin had American physicists in an uproar. ఐన్స్టీన్ అమెరికాకు వెళ్ళిన 5 సంవత్సరాల తర్వాత బెర్లిన్లో అణు విచ్యుతిని కనుగొన్న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్తలు కోలాహలంగా ఉన్నారు. Many of them had fled from fascism just as Einstein had, and now they were afraid the Nazis could build and use an atomic bomb. చాలామంది ఫ్యాసిజం నుండి పారిపోయారు. ఐన్స్టీన్ మాదిరిగానే ఇప్పుడు వారు నాజీలు అణుబాంబులను నిర్మించగలరని భయపడుతున్నారు. అంటే నాజీల పాలనలో వాళ్ళు అణుబాంబులను తయారు చేయగలరని భయపడ్డారన్నమాట. At the urging of a colleague, Einstein wrote a letter to the American President Franklin D. Roosevelt on 2nd August 1939, in which he warned a single bomb of this type exploded in a port might very well destroy the whole port together with some of the surrounding territory. ఒక సహోద్యోగి చేసిన సూచనతో ఐన్స్టీన్ ఆగస్టు 2, 1939 సంవత్సరంలో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్కి ఒక లేఖ రాశాడు. అందులో అతను ఇలా ప్రస్తావించాడు, అంటే హెచ్చరించాడు కూడా. ఒక రకమైన అణుబాంబు ఒకటి ఓడరేవులో పేలింది. చుట్టుపక్కల కొంత భూభాగంతో కలిసి మొత్తం ఓడరేవును నాశనం చేస్తుందని తన లేఖలో హెచ్చరించాడు. హిస్ వర్డ్స్ డిడ్ నాట్ ఫెయిల్ టు హ్యావ్ అన్ ఎఫెక్ట్. ఆయన మాటల ప్రభావం తప్పలేదు. అంటే లేఖలో ఏ విధంగా అయితే హెచ్చరించాడో అదే ఖచ్చితంగా జరిగిందన్నమాట. ద అమెరికన్స్ డెవలప్డ్ ది అటామిక్ బాంబ్ ఇన్ ఏ సీక్రెట్ ప్రాజెక్ట్ ఆఫ్ దేర్ ఓన్ అండ్ డ్రాప్డ్ ఇట్ ఆన్ ది జపనీస్ సిటీస్ ఆఫ్ హిరోషిమా అండ్ నాగసాకి ఇన్ ఆగస్ట్ 1945. అమెరికన్లు రహస్యంగా తమ స్వంత ప్రాజెక్టులో అణుబాంబును అభివృద్ధి చేశారు మరియు ఆగస్టు 1945లో జపాన్ నగరాలైన హిరోషిమా మరియు నాగసాకిపై దానిని పడవేశారు. ఆ బాంబుల ప్రభావం వల్ల హిరోషిమా, నాగసాకి నగరాలు కాలి బూడిదైపోయాయి. ఐన్స్టీన్ వాజ్ డీప్లీ షేకన్ బై ది ఎక్స్టెంట్ ఆఫ్ ది డిస్ట్రక్షన్. ఆ విధ్వంసం యొక్క విస్తీర్ణంతో ఐన్స్టీన్ తీవ్రంగా కదిలిపోయాడు, అంటే తీవ్రంగా చాలా బాధపడిపోయాడు అని అర్థం. దిస్ టైమ్ హీ రోట్ ఏ పబ్లిక్ మ్యాసివ్ టు ది యునైటెడ్ నేషన్స్. ఈసారి ఆయన ఐక్యరాజ్య సమితికి బహిరంగ లేఖ రాశారు, అంటే తన సందేశాన్ని పంపించారు. ఇన్ ఇట్ ద ప్రపోజ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ వరల్డ్ గవర్నమెంట్. ఆ లేఖలో ప్రపంచం మొత్తం మీద ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాడు. అంటే ప్రపంచంలోని దేశాల అన్నీ కలిపి ఒక గవర్నమెంట్ను ఫార్మేషన్ చేస్తే బాగుంటుందని ఐన్స్టీన్ యొక్క భావన. అన్లైక్ ద లెటర్ టు రూజ్వెల్ట్,
దిస్ వన్ మేడ్ నో ఇంపాక్ట్. రూజ్వెల్ట్కు రాసిన లేఖలా కాకుండా ఇది ఎలాంటి ప్రభావం చూపలేదు. రూజ్వెల్ట్కు కూడా ఒక లేఖ రాశారు, దానివల్ల ఎలాంటి ఫలితం చూపలేదు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితికి రాసిన లేఖ వల్ల కూడా ఎటువంటి ప్రభావం చూపలేదు. బట్ ఓవర్ ది నెక్స్ట్ డికేడ్ ఐన్స్టైన్ గాట్ ఎవర్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్, agitating for an end to the arms build-up and using his popularity to campaign for peace and democracy. కానీ తరువాతి దశాబ్దంలో ఐన్స్టైన్ ఆయుధాల పెంపుదలకు స్వస్తి పలకాలని ఆందోళన చేస్తూ రాజకీయాలలో మరింతగా నిమగ్నమయ్యాడు. శాంతి మరియు ప్రజాస్వామ్యం కోసం ప్రచారం చేయడానికి తన ప్రజాదరణను ఉపయోగించుకొని ఎంతగానో కృషి చేశాడు. When Einstein died in 1955 at the age of 76, he was celebrated as a visionary and world citizen as much as a scientific genius. అత్యంత ప్రజాదరణ కలిగిన ఐన్స్టైన్ 1955లో తన 76 సంవత్సరాల వయసులో మరణించినప్పుడు అతను ఒక శాస్త్రజ్ఞుడైనంత మాత్రాన దార్శనికునిగా మరియు ప్రపంచ పౌరుడిగా కీర్తించబడ్డాడు. పిల్లలు విన్నారు కదా ఐన్స్టైన్ యొక్క జీవిత చరిత్ర గురించి. ఇతను ఎంతో తెలివైన వ్యక్తి. ఇతను ప్రతిపాదించిన మ్యాథ్స్లోని E=mc² ఎంతగా ఉపయోగపడిందో మ్యాథ్స్ స్టూడెంట్స్ అయిన మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ లెసన్ కనుక అర్థమైతే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.